హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి రియా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా దీనికోసం అయితే షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలండి. ఒక గ్లాస్ షుగర్ తీసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఒక 10 మినిట్స్ పాటు దీన్ని ఇలా మరిగించేసుకుంటే షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. రెడీ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను. నేను 4-5 వరకు అయితే తీసుకున్నాను. వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుని ఆయిల్లో కానీ గీలో కానీ ఫ్రై చేసుకోవాలండి. నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి ఆయిల్లో ఇలాగ క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసేసుకున్నాను. మీరు తక్కువ క్వాంటిటీ తీసుకుంటే పెనం మీద కొంచెం గీ అప్లై చేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. బ్రెడ్ కస్టర్డ్ పౌడరు ఇంట్లో కనుక ఉంటే చాలా ఈజీగా ఈ రెసిపీని చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. చూసారు కదా, ఇలాగైతే క్రిస్పీగా అయితే నేను ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వేరే బాండీలోకి నేను ఒక 1/2 లీటర్ వరకు పాలను అయితే తీసుకున్నానండి. మిల్క్ని 1/2 లీటర్ వరకు నేను కాచి చల్లార్చినవి అయితే ఇందులో వేస్తున్నాను. మీరు నార్మల్గా పచ్చిపాలు కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం కస్టర్డ్ పౌడర్ని 2 టేబుల్ స్పూన్ వరకు ఒక కప్లో తీసుకొని ఇందులో కొంచెం పాలు వేసుకుని బాగా ఉండలు లేకోకుండా దీన్ని కలిపి పక్కన పెట్టుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు ఇందులో నేను 4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని అయితే యాడ్ చేశానండి. మీరు ఎంత స్వీట్ ఇష్టపడతారో దాన్ని బట్టి మీరు షుగర్ని యాడ్ చేసుకోండి. దాంతోపాటుగా కొంచెం డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేశాను. డ్రై ఫ్రూట్స్ అంటే ఇందులో నేను మెయిన్గా పిస్తా, బాదం, కాజుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇందులో అయితే వేసుకున్నాను. ఇవి మరిగినప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ కస్టర్డ్ మిల్క్ని ఇందులో వేసి ఉండలు లేకోకుండా లో ఫ్లేమ్లో దీన్ని కాసేపు ఉడికించేసుకుంటే ఇది మనకి రెడీ అయిపోతుందండి. దీన్ని తిప్పుతూ ఉండాలండి. ఒక 5 మినిట్స్ పాటు దీన్ని ఇలాగా ఉడికించుకోవాలి. ఇలా తిప్పుతూ ఉడికించుకుంటే వీడియోలో చూపిస్తున్నటువంటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని అయితే ఇలా ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టెప్ వచ్చేసి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ బ్రెడ్ స్లైసెస్ని షుగర్ సిరప్లో డిప్ చేసుకోవాలండి. రెండు వైపులా ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు వైపులా అయితే ఇలా డిప్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిపైన మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ మిల్క్ ఏవైతే ఉంటాయో వాటిని పైన వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ అయితే రెడీ అయిపోతుందండి. కొంచెం క్రిస్పీగా, కొంచెం జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, కస్టర్డ్ మిల్క్ అనేది మనకి ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. మీరు కొంచెం పలుచగా ఉన్నప్పుడే కస్టర్డ్ మిల్క్ని మనం దింపేసుకోవాలన్నమాట స్టవ్ మీద నుంచి. బ్రెడ్ స్లైసెస్ని ప్లేట్లో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీనిపైన కస్టర్డ్ మిల్క్ని అయితే వేసేస్తున్నాను. ఇలా వేసేసి పైన డ్రై ఫ్రూట్స్ తోటి డెకరేట్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ అనేది రెడీ అయిపోతుంది మనకి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి కుకింగ్ వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.